హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం 5 నెక్ల వరకు అయితే నేర్చుకున్నాం కదా. ఇది 6వ నెక్కు, రౌండ్ పాయింట్ అనమాట. రౌండ్ పాయింట్కి మనం యథామామూలుగా 8 అంగుళాల పొడుగు 3 అంగుళాల వెడల్పు మీద తీసుకోవాలి. అయితే ఫస్ట్ కింద నుంచి పైకి 1 అంగుళం పైకి గీసుకొని, తర్వాత ఆ మూల నుంచి 1 అంగుళాన్ని తీసుకొని మనం లైన్ గీసుకోవాలి. సేమ్ అవుట్లైన్ ప్రతిదానికి అవుట్లైన్ ఒకటే అన్న కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగానే గీసుకోండి. లాస్ట్లో ఇక్కడ కోణం కాడ కూడా అంగుళం ఉండాలంట. ఎక్కడ చూసినా కూడా అంగుళం తగ్గకుండా గీసుకున్నట్లయితే మీకు నెక్కులు పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు వీటిని కట్ చేసే విధానం కూడా ఇలా కట్ చేయటం చూపించేది ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని, అలా కట్ చేసాక ఏ నొక్కు వస్తుందో కూడా మీకు తెలిసిద్ది అని. చూసారు కదా, ఈ నెక్కుని మనం ఇలా గీసుకున్నాం అన్నమాట. తర్వాత 7వ నెక్కు బిజిలీ అంటే స్టార్టింగ్ డబ్బా నుంచి అంగుళం పైకి తీసుకొని మధ్యలో మళ్ళీ దింపుకోవాలన్నమాట. ఆ 3 లైన్లు వస్తాయి. అవి గీసుకున్న తర్వాత యథామామూలుగా అంగుళం ఉండేటట్టుగా మూల నుంచి తీసుకొని రౌండ్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మధ్య గీత ఉంది కదా, అరగీత కాడ మధ్యలోకి తీసుకొని డ్రాయింగ్ అయితే ఇలా గీసుకోవాలండి. దీనికి సేమ్ మళ్ళీ అవుట్లైన్ ప్రతి దానికి కూడా ఫస్ట్ డ్రాయింగ్ ఎలా ఉందో దానికి బేస్ చేసుకొని మొత్తంగా డ్రాయింగ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ అలాగే వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎలా పెడుతున్నానో అలా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చూడండి. ముందు ఎక్కడ కూడా ఫోల్డ్ చేయకుండా చూడటం వల్ల మీకు కటింగ్ అర్థమవుతుంది. నేను షార్ట్ వీడియో చేద్దామంటే మీకు అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను ఫుల్ వీడియోనే చేస్తున్నాను. షార్ట్ వీడియో ఈ నెక్కులు ఎలా గీయాలి అనేది కూడా మీకు పెట్టాను. మీకు ఆ నెక్ ఎలా వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తానని చేస్తున్నాను అనమాట. సరే, ఈ కటింగ్ అయితే ఇలా వస్తుందండి. తర్వాత వచ్చేసి 8వ నెక్ ఎలా గీయాలో చూడండి. ఇక్కడ 8వ నెక్ వచ్చేసి సిల్లీ రౌండ్. అయితే దానికి కూడా సేమ్ 8, తర్వాత 3 అంగుళాలు డబ్బా బాక్స్లోనే చూసుకోవాలి. 8లో సగం 4 అంగుళాలు. 4 అంగుళాల నుంచి పైన 2 అంగుళాలు సగం చేసుకొని అక్కడ నుంచి 1 అంగుళం పైకి గీసుకొని ఇలా గీసుకోవాలండి. ఇవి కొలతలు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవటం కోసమే. ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి, ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్లే అర్థమవుతుందండి. ఎక్కడైనా సరే చూడండి, అంగుళం తగ్గకుండా ఉండాలి. ఇలా నేను ఒకసారి చూపిస్తే మీరు 10 సార్లు ట్రై చేస్తేనే వస్తుందండి పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే. సరే, తర్వాత 9వ నెక్ స్వీట్ హార్ట్ నెక్. అంటే పేరులో స్వీట్గా ఉంది కదా, నెక్ కూడా స్వీట్గా ఉంటుంది అనుకోవద్దండి. అంత ఈజీనో. సేమ్ మనం సిల్లీ రౌండ్ ఎలా అయితే గీస్తామో స్వీట్ హార్ట్ కూడా అలాగే ఉంటుంది. కొద్దిగా డిఫరెంట్, అంతే తేడా. ఇది 8 అంగుళాల్లో సగం 4 అంగుళాలు, తర్వాత 2 అంగుళాలు, ఆ మధ్య నుంచి ఇటు 1 అంగుళం ముందుకనమాట. ఇక్కడ నుంచి ఆ 1 అంగుళానికి ఇట్లా క్రాస్గా తిప్పుకొని రౌండ్ గీసుకోవాలి. స్కేల్ నుంచి అక్కడ నుంచి మనకి స్కేలు కిందకి గీసేసుకుంటే వచ్చేస్తుందండి. దీని పేరేనండి స్వీట్ హార్ట్. ఇలా అవుట్లైన్ కూడా కరెక్ట్గా గీసుకోవాలి. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా మనం నిదానంగా కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఏళ్ళు కానీ పేపర్ కానీ పైకి లేపి కట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.